ఆనందం. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. పాపపు జీవితము పాతి పెట్టండి, పశ్చాత్తాపులై ఆ ప్రభుని చేరండి. పాపపు జీవితము పాతి పెట్టండి, పశ్చాత్తాపులై ఆ ప్రభుని చేరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. యేసే జీవహారం ప్రేక్షకులు క్రీస్తు నామములో వందనములు. గత 60 సంవత్సరాలుగా మా ఇండియా రూరల్ ఈవాంజలికల్ ఫెలోషిప్ ప్రభు పరిచర్యలో కొనసాగుచున్నది. ఇది దైవజనులు రబ్బ ప్రసాదరావు గారి లూది అమ్మగార్ల ప్రార్థన ఆశీర్వాదంతో స్థాపించబడినది. ప్రస్తుతము వారి కుమారులైన బిషప్ డాక్టర్ ఇమాన్యుల్ రబ్బ గారి సారాధ్యంలో ప్రపంచమంతటా విస్తరించినది. దైవజనుల నుండి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని విందాం. యేసే జీవాహారం అనేటువంటి మా ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత కొన్ని వారాలుగా మరి దేవుని వాక్యంలో నుండి మీ యొక్క స్పందన వింటా ఉన్నాం. అనేక మంది ఫోన్ల ద్వారా ఉత్తరాల ద్వారా మాకు తెలియపరుస్తూ ఉన్నారు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉందని చెప్పి. దాన్ని బట్టి మేము దేవుని స్తుతిస్తా ఉన్నాం. సమయంలో మరొకసారి ఏలియా జీవితంలో నుండి ఇంకొక పాఠాన్ని చూద్దాం. ఏలియా కర్మేలు పర్వతం మీద మరి ఆహాబుతోటి బయలు అషరాదేవి ప్రవక్తలతోటి సవాలు చేసి ప్రభు అయినటువంటి దేవుడే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పి రుజువు చేసినటువంటి సంఘటన మనం చూసాం. ఏలియా ఒక ప్రవక్త, ఏలియా ఎన్నిక లేనివాడు, ఐశ్వర్యం లేదు. అటువంటి వాడు రాజుకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, ఆహాబుని రమ్మని చెప్పి ఉపజ్ఞతో కబురు చేస్తే ఆహాబు కర్మేల దగ్గరికి రమ్మని చెప్పి పైకి పిలుచుకొని వెళ్ళిన తర్వాత దేవుని నామం పేరట బలి అర్పించడం, మరి అషరాదేవి బయలు యొక్క ప్రవక్తల యొక్క ఆ అర్పణ అనేటువంటిది ఏ దేవత కూడా అంగీకరించకపోవడం, సూర్యదేవుడు అగ్నిదేవతని వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు గంటల తరబడి కేకలు వేశారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఎన్నెన్నో పూనకాలు వచ్చినాయి, కానీ ఒక్క దేవత కూడా వాళ్ళ యొక్క ప్రార్థనకి సమాధానం ఇవ్వలేదు. ఆ సమయంలో వాళ్ళు విడిచిపెట్టేసిన తర్వాత ఏలియా మిగిలి ఉన్నటువంటి ఆ యొక్క బలి అర్పణ తీసుకొని ఎద్దుని తునకలుగా చేసి కట్టెల మీద పేర్చి ఒక కందకం తవ్వి యెహోవా బలిపీఠాన్ని బాగు చేసి దాని మీద 3 సార్లు నీళ్లు పోయించాడు. 4 తొట్ల నిండా నీళ్లు నింపి ఆ నీళ్లు పోసిన తర్వాత కందకం అంతా కూడా నీళ్లతో నిండిపోయింది.
ఈ మాంసం గాని కట్టెలు గాని నీళ్లతో నిండిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, ఈ ప్రజల మధ్యలో నేను నీ దాసుడని చెప్పి, ఇవన్నీ కూడా నీ సెలవుతో నేను చేస్తానని చెప్పి, ఈ ప్రజల మధ్యలో నీవే దేవుడు అని చెప్పి రుజువు చేసుకోమని చెప్పి చిన్న ప్రార్థన చేయగానే, ఆ ప్రార్థన ముగించే లోపుగానే పరలోకం నుండి అగ్ని వచ్చి ఈ యొక్క బలిని ఆహుతి చేసింది. ఎప్పుడైతే చూశారో ప్రజలందరూ కూడా కేకలేయడం మొదలుపెట్టారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. అప్పటికే దాదాపు 3.5 సంవత్సరాలు అయిపోయింది. వర్షం లేదు. వర్షం లేని పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభువైన దేవుడు చెప్పాడు ఏలియాతో, వర్షం రాబోతుందని చెప్పు. ఆహాబుతో ఏలియా చెప్తున్నాడు, అయ్యా వర్షం రాబోతా ఉంది, నువ్వు త్వరగా వెళ్ళిపో. రథం మీద ఎక్కి 20 మైళ్ళు ఆహాబు వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ సమయంలో ఏలియా పర్వతం పైకెక్కి అక్కడ మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవునికి స్తుతి చెల్లిస్తా ఉన్నాడు. దేవా, ఈ ప్రజల మధ్యలో నీవు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి నీకు వందనాలు. దేవుని స్తుతిస్తా ఉన్నాడు. మన జీవితాల్లో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేసినప్పుడు, ఆశ్చర్య కార్యాన్ని చేసినప్పుడు, మన ప్రార్థన విన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మనం దేవుని స్తుతించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. అయితే ఆహాబు కంటే ముందుగా తాను భోజనం చేయకపోయినప్పటికీ కూడా 20 మైళ్ళు ఆహాబు కంటే రథం కంటే ముందుగా పరిగెత్తుకొని వెళ్ళినట్టుగా కనబడతా ఉంది. మరి ఆ యొక్క కొండ అనుభవంలో నుండి ఏలియా ఏ రీతిగా లోయ అనుభవంలోకి వెళ్ళిపోయాడో ఈ భాగంలో చూస్తాం. కొండ మీద గొప్ప కార్యాలు చేశాడు దేవుని కొరకు అద్భుత కార్యాన్ని చేసి యెహోవాయే దేవుడు అని చెప్పి ప్రజలందరికీ రుజువు చేశాడు. ఆ కిషాను బాగులో 850 మంది బయలు అషేరాదేవి యొక్క ప్రవక్తలను చంపేశాడు. తర్వాత ఈ వార్త యెజబెలుకు విన్నప్పుడు యెజబెలు కబురు చేస్తా ఉంది. 19వ అధ్యాయం 1 రాజులు 1 నుండి 10 వచనాల్లో ఈ ఉదయకాలంలో చూస్తాం. యెజబెలు చెప్తా ఉంది, ఈ ప్రవక్త లాగానే రేపు ఈ టైంలోపుగా నీ ప్రాణాన్ని తీస్తాను. ఈమె ఎలాంటి వ్యక్తో మనకు తెలుసు. భయంకరమైనటువంటి వ్యక్తి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తాను జీవిస్తున్నటువంటిది, దుర్మార్గురాలని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి చూస్తా ఉన్నాం. దేవుని యొక్క ప్రవక్త అద్భుత కార్యాన్ని చేస్తే, ప్రార్థన చేసి అక్కడ అగ్నిని ఆకాశం నుండి దింపితే, అంతేకాదు ప్రార్థన చేస్తే ఇశ్రాయేల్ దేశం అంతా కూడా వర్షం వచ్చేసింది 3.5 సంవత్సరాల తర్వాత. ఈ పరిస్థితుల్లో రాణి కూడా యెహోవాయే దేవుడు అని చెప్పి ఆయన తట్టు తిరగవలసింది. కబురు చేస్తుంది, నిన్ను రేపు ఈ పాటికి చంపేస్తాను. ఏలియా జీవితాన్ని పరీక్షిస్తున్నప్పుడు ఒక సువార్తికుడు, ఒక విశ్వాసి యొక్క భక్తి జీవితంలో ఒక కొండ అనుభవం ఉన్న తర్వాత వెంటనే లోయ అనుభవంలోకి వెళ్ళిపోతారు. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎప్పుడు కూడా తాను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక అద్భుత కార్యం చేయగానే ఒంటరిగా అరణ్యంలోకి కొండల్లోకి వెళ్ళి తాను ప్రార్థన చేశాడు. రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడు రీఛార్జ్ చేస్తాం. అట్లాగే సేవలో ఒక ఉన్నతమైనటువంటి మెట్లోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన లేకపోతే కిందకి పడిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఏలియా జీవితంలో అద్భుత కార్యాన్ని చేశాడు. యెజ్రెయేల్ పట్టణానికి వచ్చాడు. రాగానే యెజబెలు చిన్న కబురు చేస్తా ఉంది, రేపు ఈ పాటికి నీ ప్రాణం తీస్తాను. ఆ 850 మంది ప్రవక్తల గతి ఏం పట్టిందో నీ గతి కూడా అదే అవబోతుందని చెప్తే ఏలియా ఒక్క స్త్రీకి భయపడి పారిపోతా ఉన్నాడు. ఒక్క స్త్రీకి భయపడి 850 మంది ప్రవక్తలకి భయపడలేదు. ఆహాబు రాజంటే భయపడలేదు. ఒక్క స్త్రీ కబురు చేస్తే స్త్రీకి భయపడి పారిపోతా ఉన్నాడు. పారిపోయి దాదాపు కొన్ని గంటల సేపు పారిపోయిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమిటా ప్రార్థన? ఇంతకుముందు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చింది, ప్రార్థన చేస్తే వర్షం కురిసింది, ప్రార్థన చేస్తే చనిపోయినటువంటి విధవరాలు కుమారుడు తిరిగి లేచాడు. ఈ టైంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే దిగజారిపోయినటువంటి ప్రార్థన, ఆత్మీయ పతనానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఉన్నతమైన మెట్లోకి వెళ్ళినవాడు ఆ మెట్టు నుండి పై మెట్లోకి వెళ్లాల్సిన వాడు లోయ అడుగు భాగానికి వెళ్ళిపోతున్నట్టుగా కనబడతా ఉంది. ఆత్మీయ జీవితంలో పైకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. లోతు మీద దండెత్తి 5 రాజులు తన యొక్క సంపద అంతా కూడా దోచుకొని వెళ్తా ఉంటే అబ్రహాము సేవకులను తీసుకొని వెళ్లి వారితో యుద్ధం చేసి ఆ యొక్క సంపద అంతా కూడా తీసుకొని వచ్చాడు. యుద్ధం చేసేటప్పుడు భయం లేదు, వాళ్ళ దగ్గర సంపద తీసుకొచ్చినప్పుడు భయం లేదు. ధైర్యంగా పోరాడి సంపద అంతా తీసుకొచ్చి ఇంటికి వచ్చి గుడారంకి వచ్చి కూర్చున్న తర్వాత తనలో ఒక డిప్రెషన్ అనేటువంటిది వచ్చింది.
ఏదైనా సరే ఒక జయం పొందినప్పుడు, సువార్త సేవలో ఎప్పుడు కూడా ఒక గొప్ప కార్యం జరిగినప్పుడు వెంటనే భయం అనేటువంటిది వస్తుంది. ఈ భయం అనేటువంటిది విశ్వాసాన్ని రీప్లేస్ చేసేదిగా కనబడతా ఉంటుంది. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో భయం అనేటువంటిది రాకూడదు. ఈ భయం ఉన్నప్పుడు భయము విశ్వాసాన్ని మరి మార్చేసేదిగా ఉంటుంది. ఏలియా ఇప్పటి వరకు కూడా దేవుని వైపు చూస్తా ఉన్నాడు. విధవరాలు కుమారుడు చనిపోతే దేవుని వైపు చూశాడు. ఇశ్రాయేలు దేశంలో వర్షాన్ని ఆపాలంటే దేవుని వైపు చూశాడు. వర్షం రావాలంటే దేవుని వైపు చూశాడు. ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి ఈ యొక్క బలిని మరి దహించి వేయాలంటే దేవుని వైపు చూశాడు. ఈ టైంలో ఒక్క స్త్రీ కబురు చేస్తే దేవుని వైపు చూడటం లేదు. ఈయన దేవుని వైపు చూడటం మానేసి యెజబెలు వైపు చూసి పారిపోతా ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా, ఆత్మీయ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు, అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు కొన్ని మరి పరీక్షలు వస్తాయి. ఈ పరీక్షలు వచ్చినప్పుడు మనం చేయాల్సింది మనం దేవుని వైపు ఉంచాలి. విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడినటువంటి విశ్వాసపు పందెంలో ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే పరిస్థితులు చూస్తాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తాం, మనలో భయం వస్తుంది, అవిశ్వాసం అనేటువంటిది వస్తుంది. ఆ విశ్వాసము, ధైర్యము, సాహసము దేవుని వైపు చూసేదానికి బదులుగా ఇటు అటు చూసి మునిగిపోయేటువంటి పరిస్థితి. మోషే కూడా ఐగుప్తు దేశంలో రాజకుమారుడిగా పెరుగుతున్నప్పుడు ఒకరోజు 40 సంవత్సరాల వయసులో తన ప్రజల్ని చూడటానికి వెళ్తున్నాడంట. తన ప్రజల్ని చూడటానికి వెళ్తున్నప్పుడు ఇద్దరు పోట్లాడుకుంటా ఉన్నాడు. ఒకడు ఐగుప్తీయుడు, రెండోవాడు హెబ్రీయుడు. అయితే ఇద్దరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి హెబ్రీయుడిని బ్రతికించి లేకపోతే రక్షించి ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. అక్కడ ఒక మాట ఉంటుంది దేవుని వాక్యంలో, మోషే ఇటు అటు చూశాడని ఉంటుంది దేవుని వాక్యంలో. మోషే అప్పటి వరకు కూడా దేవుని వైపు చూడవలసిన వాడు. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోకంలో ఏర్పాటు చేస్తే దేవుని వైపు చూడటం లేదు. కానీ చిన్న పరీక్ష వస్తే, చిన్న కష్టం వస్తే దేవుని వైపు చూడటం మానేసి ఇటు అటు చూస్తున్నాడు. అంటే ఎవరైనా చూస్తున్నారేమో, ఎవరు చూడటం లేదు కాబట్టి చంపి ఇసుకలో పాతిపెట్టేశాడు. మళ్ళా తర్వాత ఇంకోసారి వెళ్తా ఉంటే ఇదే సీన్ ఎదురైంది. ఇద్దరు పోట్లాడుకుంటా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఒకడు అన్నాడు, వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే, నిన్న ఐగుప్తుడిని చంపినట్టు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా? వెంటనే భయం వేసింది, పారిపోయాడు. ఇటు అటు చూస్తే మనుషుల జీవితాల్లో కష్టాలే, ఇటు అటు చూస్తే నష్టమే, ఇటు అటు చూస్తే భయం వస్తుంది, అవిశ్వాసం వస్తుంది, నీలో ఉన్నటువంటి భక్తి జీవితం అనేటువంటిది పోతుంది. నువ్వు ఈ జీవితంలో దేని కొరకు సృజించబడ్డావో, ఏ ఉద్దేశంతో నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావో ఆ ఉద్దేశాన్ని మర్చిపోతావు. మోషే తన యొక్క మిషన్ మర్చిపోయాడు, ఈ లోకంలో ఎందుకు ఏర్పాటు చేయబడ్డాడో మర్చిపోయాడు. ఆ యొక్క భయాన్ని బట్టి పారిపోతా ఉన్నాడు. ఒకప్పుడు ప్రభు శిష్యుల్ని పంపించేశాడు. మీరు ముందుగా వెళ్ళండి అని చెప్పి జెరాసీనుల దేశానికి పంపినప్పుడు వీళ్ళు గల్లీ సముద్రంలో ఈ పడవలో వెళ్తా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రార్థన చేసుకొని ఆయన తర్వాత ఈయన సముద్రం మీద నడుచుకుంటా వెళ్తా ఉన్నాడంట. ఇది చూసి భయపడ్డారు శిష్యులు. నేనేనయ్యా భయపడొద్దని చెప్తున్నాడు, నిన్ను పిలిచినటువంటి నేనే, నన్ను చూసి భయపడొద్దు, నేను భూతాన్ని కాదు దెయ్యాన్ని కాదు అని చెప్పినప్పుడు పేతురు అడుగుతున్నాడు, అయ్యా నువ్వే అయితే నేను కూడా దిగొస్తానని చెప్పి నడవడం మొదలుపెట్టాడు. బోట్లో నుండి బయటకు వచ్చాడు, ధైర్యంగానే వచ్చాడు, ప్రభు వైపు చూస్తా ఉన్నాడు. ప్రభు నువ్వైతే నేను వస్తానన్నాడు. దిగాడు, నడుస్తున్నాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, అలలు లేచినాయంట, అక్కడ గాలి వస్తా ఉంది సముద్రం మధ్యలో. కాబట్టి ఈ పరిస్థితులన్నీ చూసి మునిగిపోవడం మొదలుపెట్టాడు. భయపడ్డాడు, మునిగిపోతున్నాడు. భక్తి జీవితంలో సాతాను చూసి, పరిస్థితులను చూసి, లోకాన్ని చూసి భయపడితే నువ్వు మునిగిపోతావు. పేతురు మునిగిపోవడం మొదలుపెట్టాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మునిగిపోయే వాళ్ళని చేయి విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ప్రభు చేయి చాపి పైకి లేపాడని ఉంటుంది. విశ్వాసాన్ని భయం అనేటువంటిది రీప్లేస్ చేసినట్టుగా చూడగలుగుతా ఉన్నాం. ఒకప్పుడు కూడా శిష్యులు పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రభు ఆ పడవ అమరంలో పండుకొని నిద్రపోతా ఉన్నాడు. గాలిని చూసి, తుఫాను చూసి అలలు లేస్తా ఉంటే వీళ్ళు భయపడిపోయి ఈ యొక్క పడవ మునిగిపోబోతుందని భయపడతా ఉన్నారు. అంతకుముందే అద్భుత కార్యాన్ని చేశారు, 1000 మందికి రొట్టెలు పంచారు. అయితే ఎప్పుడైతే గాలి తుఫాను వచ్చిందో భయపడతా ఉన్నారు. ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పి భయపడి ప్రభువుని లేపుతా ఉన్నారు. నీ జీవితంలో కూడా అలలు వస్తున్నప్పుడు, తుఫాన్లు వస్తున్నప్పుడు ఏం చేయగలుగుతున్నావు?
ఏలియా జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడే గాని ఇది ఒక ఫెయిల్యూర్ లాగా తను అనుకుంటా ఉన్నాడు. రాణి ఈ కప్పురు చేయగానే తన జీవితంలో భయం వచ్చింది. ఈ భయాన్ని బట్టి పారిపోతున్నాడు 3.5 సంవత్సరాలు దేవుని యొక్క అద్భుత కార్యం కొరకు ఎదురు చూశాడు. దేవుడు ఒక గొప్ప కార్యాన్ని కర్మేలు పర్వతం మీద చేశాడు. కర్మేలు పర్వతం మీద యెహోవాయే దేవుడు అని చెప్పి ప్రజలందరూ చూసేలాగా రుజువు చేశాడు. ప్రార్థన చేస్తే ఆత్మీయ జీవితంలో ఒక జయం పొందినప్పుడు ఎప్పుడు కూడా సాతాను ఆ ఫీలింగ్ ఇచ్చేస్తుంది, నువ్వు తప్పిపోయావు, నీ వల్ల ఉపయోగం లేదు, నిన్ను వేరే వాళ్ళు చంపేస్తున్నారు. దాదాపు 85 మైళ్ళు బేషుబా వరకు కూడా పరిగెత్తాడు, భోజనం లేదు, గొప్ప అద్భుత కార్యం చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో పిరికితనాన్ని బట్టి పట్టణంలో నుండి పారిపోతా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో భయం ఎప్పుడైతే వస్తుందో వెంటనే పిరికితనం వస్తుంది. ఆ పిరికితనం అనేటువంటిది మనుషుల జీవితంలో విసుగుదల కలిగించేటువంటిదిగా కనపడతా ఉంది. విశ్వాసం అనేటువంటిది విసుగుదల చేత నింపబడినట్టుగా కనపడతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆ పిరికితనానికి జయం రాదు, భయానికి జయం రాదు. కానీ తను భయపడి పారిపోయి 14వ వచనంలో చెప్తాడు, 19వ అధ్యాయంలో, నేను ఒక్కడే మిగిలి ఉన్నానయ్యా, అందుకే పారిపోతున్నాను. గొప్ప అద్భుత కార్యం చేశాడు. రాజు ముందు నిరూపించాడు యెహోవాయే దేవుడని. బహుశా నేను అనుకుంటాను అహాబు కూడా ఈ కార్యాన్ని చూసిన తర్వాత యెహోవాయే దేవుడు అని చెప్పి తన హృదయంలో నమ్మి ఉండొచ్చు, బహిరంగంగా చెప్పకపోయినా కానీ. ఇంటికి వెళ్ళిన తర్వాత రాణిగారికి చెప్పుంటాడు, ఏమమ్మా ఏం జరిగిందో తెలుసా, ఈరోజు ఏలియా ఈ కార్యం చేశాడు, 850 మంది ప్రవక్తలు కూడా నీ ప్రవక్తలందరూ అయిపోయారని చెప్పుంటాడు. ఒకవేళ తాను ఇది నమ్మకపోతే ఆ 850 మంది ప్రవక్తలను చంపుతున్నప్పుడు అడ్డగించేవాడే, ఏమీ మాట్లాడలేదు. అంటే తన హృదయంలో కూడా కొంచెం ఏలియా అంటే భయము, యెహోవా దేవుడు అంటే నమ్మకం వచ్చినట్టుగా కనబడతా ఉంది. 4 ప్రార్థనలు ఏలియా జీవితంలో చూస్తాం. విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ప్రార్థన చేశాడు, అగ్ని రావాలంటే ప్రార్థన చేశాడు, వర్షం రావాలంటే ప్రార్థన చేశాడు. ఇక్కడ 4వసారి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా ప్రాణాన్ని తీసుకో, నన్ను చంపు. ఈ ప్రార్థన జయంతో కూడినటువంటి ప్రార్థన కాదు, ఒక అవిశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన, పిరికితనంతో కూడిన ప్రార్థన, నిరుత్సాహ పరిస్థితుల్లో చేసేటువంటి ప్రార్థన, దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో చేసేటువంటి ప్రార్థనగా కనబడతా ఉంది. రాణి భయపెట్టింది కాబట్టి, ప్రభువా ఆ రాణి చంపడం ఎందుకు, నువ్వే చంపునన్ను అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. తర్వాత విధవరాలు ఇంటికెళ్ళి సారెపతిలో ఉన్నాడు. కష్ట పరిస్థితుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, భోజనం లేనప్పుడు, కష్ట పరిస్థితుల్లో 100 మైళ్ళు కెరీతు వాగు దగ్గర నుండి సారెపతికు నడిచేటప్పుడు ఎంతో కష్టం అనుభవించాడు. ఈ టైంలో ప్రభువా నన్ను చంపని అడగడం లేదు. కానీ గొప్ప జయం చూసిన తర్వాత, అద్భుత కార్యాన్ని చేసి చూపెట్టిన తర్వాత, ప్రభువా నన్ను చంపు అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన ఇగ్నోర్ చేస్తాడు, వినడు. ఎందుకో తెలుసా, వింటే మన పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. మనకేది మంచి ఆయనకి తెలుసు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు ఇది దయచేయి, అది దయచేయి. ఆయన నీకు అవసరమైందే చేస్తాడు. చిన్న కుర్రవాడు వచ్చి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, నానా నాకు తుపాకు కావాలి కొనిపెట్టమని అడుగుతాడు, గన్ కావాలని. తల్లిదండ్రులు కొనిపెడతారా? అయ్యా అది మంచిది కాదు, వద్దని చెప్తారు. నువ్వు ఏడ్చినా కొనిపెట్టరు, ఏం చేసినా కూడా కొనిపెట్టరు. ఎందుకంటే అది ప్రమాదకరమైంది. దేవుడు కూడా చాలాసార్లు మన ప్రార్థనలు వింటాడు, కానీ మనకు అవసరమైన ప్రార్థనలే వింటాడు. ఏలియా ప్రార్థన విన్నట్లయితే దేవుడు ఆ రోజు ఏలియా చచ్చిపోవాలా? ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను చంపు. అయితే ఆ ప్రార్థన ఎందుకు చేస్తున్నా అంటే, విసుగుదల వచ్చింది, అధైర్యం అనేటువంటిది వచ్చింది, పిరికితనం తన జీవితంలో వచ్చింది కాబట్టి ఈ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈయన ఆకలితో ఉన్నాడు. రెండోది 85 మైళ్ళు నడిచి వెళ్ళాడు, అలసిపోయి ఉన్నాడు, నిద్ర లేదు. దేవుడు 2 కార్యాలు చేస్తా ఉన్నాడు. ఈ చెట్టు కింద పడుకొని నిద్రపోతా ఉంటే దేవుని దూత వచ్చి ఏలియాని లేపుతా ఉంది. ఏలియా లేగు, ఏలియా లేచి కూర్చున్నాడు. ఏం కనపడతా ఉంది? రొట్టెలు, గుడ్డిలో నీళ్లు. భోజనం చేయి. ఏలియాని దేవుడు అద్భుత రీతిగా 4 సార్లు పోషించినట్టుగా దేవుని వాక్యంలో అద్భుతకరంగా ఆహారం పెట్టినట్టుగా కనబడతా ఉంది. ఒకసారి కెరీతు వాగు దగ్గర ఆహారాన్ని పెట్టాడు కాకుల ద్వారా, సారేపతులు మరి ఈ యొక్క విధవరాల ద్వారా ఏలియాని పోషించాడు.
మూడోదిగా ఇక్కడ బదరి వృక్షం కింద పండుకొని అలసిపోయి నిద్రపోతా ఉంటే దేవదూత నుప్పుల మీద కాల్చినటువంటి రొట్టె తర్వాత బుడ్డెలో నీళ్లు తీసుకొచ్చి తినమంటే తిని మళ్ళా పడుకొని నిద్రపోతా ఉంటే ఇంకొకసారి దేవదూత వచ్చి మళ్ళా లేపుతా ఉంది, ఏలియా లేగు, ఈ శక్తికి మించిన ప్రయాణం ఉంది, లేచి భోజనం చేయమంటే మళ్ళా భోజనం చేసి 40 దివారాత్రులు ప్రయాణం చేసి ఆయన హోరేబు కొండ మీదకి వచ్చాడని దేవుని వాక్యాన్ని బట్టి చూడగలుగుతాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసేది ఏంటంటే విశ్వాస జీవితంలో అధైర్యం రాకూడదు, పిరికితనం రాకూడదు, భయం అనేటువంటిది రాకూడదు. ఇది ఎప్పుడైతే వస్తుందో అది నిన్ను భక్తి జీవితంలో నాశనం చేసేస్తుంది. దేవుని సన్నిధి నుండి నువ్వు చేస్తున్న సేవ నుండి అన్నిటి నుండి పారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే విశ్వాసంలో ప్రార్థనా జీవితంలో రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏలియాతో దేవుడు చెప్తుందంటే నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత తనకు కావాల్సిన ఆహారం ఈ 2 పెట్టిన తర్వాత తాను 40 దివారాత్రులు ప్రయాణం చేశాడు. 40 దివారాత్రులు ప్రయాణం చేసి అక్కడ మరి ఆయన హోరేబు కొండ దగ్గరికి చేరినట్టుగా కనబడతా ఉంది. హోరేబు కొండ చాలా ప్రాముఖ్యమైనటువంటి కొండగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూడగలుగుతాం. మోషే ఈ 10 ఆజ్ఞలు తీసుకొచ్చినటువంటి కొండ ఇదే. దేవునికి కొన్ని స్థలాలంటే ఇష్టము, కొన్ని స్థలాలు ప్రత్యేకంగా చూపెడతా ఉంటాడు. హోరేబు కొండ మీద మోషేకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అక్కడికి ప్రభువైన దేవుడు ఏలియాని తీసుకొని వస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇమోషనల్గా డ్రైన్ అయిపోయినప్పుడు ఆత్మీయ ఈ యొక్క భావోద్రేకం దిగజారిపోయి భయంతోటి విసుగుదలతోటి నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నటువంటి ఏలియాని హోరేబు కొండ మీదకి తీసుకొని వస్తా ఉన్నాడు ప్రభు. మోషేని కూడా ఆ హోరేబు కొండ మీదే 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత దేవుడు ఆయన పలకలు తీసుకొని వస్తే కింద డాన్సులు, నేకెడ్నెస్ అనేటువంటి చూశాడు. ఇది చూసినప్పుడు నిరుత్సాహ పరిస్థితులు వచ్చినాయి. దేవుని సన్నిధిలో లోయలోకి దిగిపోయేటువంటి అనుభవం అనేటువంటిది కనబడతా ఉంది. కిందకి దిగిపోయినటువంటి వాళ్ళ యొక్క జీవితాల్లో నిరుత్సాహము, లేకపోతే నిస్పృహ, పిరికితనము, భయం అనేటువంటివి వస్తాయి. మోషే ఏలియాలు ఇద్దరిని కూడా దేవుడు కొండ మీద నిలబెట్టాడు. కొండ మీద నిలబెట్టినట్టుగా కనబడతా ఉంది. మోషే నువ్వు ఆ కొండ మీద నిలబడు. మోషే హోరేబు కొండ మీద వెళ్ళి నిలబడ్డాడు. దేవుని సన్నిధిని రుచి చూశాడు. ఏలియాతో కూడా దేవుడు చెప్తున్నాడు, ఏలియా నువ్వు ఆ కొండ మీద నిలబడు. కొండ మీద నిలబడ్డాడు. ఆ కొండ మీద నుండి చిన్న స్వరం మాట్లాడింది. అయితే హోరేబు కొండ మీద దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దేవుని యొక్క స్వరాన్ని వినాలంటే, దేవునితో మళ్ళా పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క సహవాసం మళ్ళా తిరిగి పొందాలంటే, నీ జీవితంలో ఉన్నటువంటి పిరికితనం పోవాలంటే, నీ జీవితంలో ఉన్నటువంటి అవిశ్వాసం పోవాలంటే నువ్వు ఆ కొండ మీద ఎక్కవలసిన అవసరం ఉంది. మోషేని కొండ మీద ఎక్కించాడు దేవుడు, ఏలియాని కొండ మీద ఎక్కించాడు. అట్లాగే నీ జీవితంలో కూడా కొండ ఎక్కాలి. ఆ కొండ ఎవరంటే, ఆ బండి ఎవరంటే క్రీస్తే. యేసు క్రీస్తు అనేటువంటి ఆ బండ మీద నిలబడితే నీ జీవితంలో చలనం అనేటువంటిది ఉండదు. గట్టిగా నిలబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతావు. ప్రజల్ని సరైన మార్గంలో నడిపించాలంటే నీ జీవితంలో కొండ అనుభవం కావాలి. ఏలియా కొండ అనుభవం నుంచి దిగజారిపోయినటువంటి స్థితిలోకి లోయ అనుభవంలోకి వెళ్ళిపోయాడు. ఆ దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి లోయ అనుభవంలో ఉన్నటువంటి నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నటువంటి ఏలియాని ప్రభువైన దేవుడు చెప్తున్నాడు, నువ్వు కొండ మీద నిలబడబోయా. నేను కొండ మీద ఎక్కించడానికి నిన్ను ఈ 3.5 సంవత్సరాలు తరిపి తీసుకుంటా వస్తే నువ్వు దిగజారిపోయిన స్థితిలోకి వచ్చావు. మళ్ళీ తిరిగి కొండ మీద ఎక్కు. దేవుని కొండ మీద ఎక్కిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి క్రైస్తవుడా, సేవకుడా, నీ జీవితంలో నీ భక్తి ఎట్లా ఉంది? భక్తి జీవితంలో దిగజారిపోయిన స్థితిలో ఉంటే యేసు క్రీస్తు అనేటువంటి ఆ కొండ మీద నిలబడు, బండ మీద నిలబడు. నిన్ను ప్రభు మరొక్కసారి వాడుకోవాలని చూస్తా ఉన్నాడు. దేవుని కొరకు ఒకప్పుడు అద్భుత కార్యాలు చేశావు, ఒకప్పుడు స్వస్థతలు చేశావు, ఒకప్పుడు పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టావు. దిగజారిపోయిన స్థితిలో ఉంటే ప్రభు యేసు క్రీస్తు దగ్గరికి రా. ఆయన ఒక్కడే నీతో మాట్లాడి నిన్ను విశ్వాస జీవితంలో బలపరచగలిగిన వాడు, స్థిరపరచగలిగిన వాడు, తిరిగి మళ్ళా మేల్కొల్పి ఉన్నతమైన స్థితిలోకి లేపగలిగిన వాడు. ఒకవేళ నీ అవిశ్వాసాన్ని బట్టి, నీ ఆత్మీయ జీవితంలో జారిపోయిన స్థితిని బట్టి, తిరిగితనంతో, భయంతో, లేకపోతే నువ్వు గతంలో చేసినటువంటి నీ యొక్క అవిధేయతను బట్టి, లేకపోతే దేవునికి విరుద్ధమైన కార్యాలను బట్టి పారిపోతున్నావేమో. తిరిగి మళ్ళా ప్రభు అయిన దేవుడు నిన్ను కొండ అనుభవంలోకి తీసుకొని వెళ్ళాలని చూస్తా ఉన్నాడు. ఆ బండ మీద నిలబడు, కొండ మీద నిలబడమని చెప్పి ఏలియాతో చెప్తా ఉన్నాడు. కొండ మీద నిలబడ్డప్పుడు
చిన్న స్వరం వినబడతా ఉంది. ప్రభు నీతో మాట్లాడాలని చూస్తా ఉన్నాడు. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. విశ్వాస జీవితంలో భయము, పిరికితనం అనేటువంటిది, రెస్ట్లెస్నెస్ అనేటువంటిది, ఈ యొక్క విశ్రాంతి లేకపోవడం అనేటువంటిది అవిశ్వాసానికి, పిరికితనానికి, దేవ ఆత్మీయ పతనానికి దారి తీస్తుందని చూస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఏలియాను ఏ రీతిగా అయితే కొండ మీద నిలబెట్టావో అదే రీతిగా వాక్యం వింటున్న ప్రతి నీ బిడ్డను కూడా కొండ అనుభవాన్ని దయచేయండి ప్రభా. ఏలియా ఒకప్పుడు కొండ మీద అద్భుత కార్యాలు చేసిన వాడి, కొండ మీద యెహోవాయే దేవుడని రుజువు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు దిగజారిపోయిన స్థితిలో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభా, అద్భుత కార్యాలు జరిగించండి. ఆత్మీయంగా పతనమైపోతున్నటువంటి బిడ్డలను ఒక్కసారి దర్శించండి దేవా. మళ్ళా తిరిగి మేల్కొల్పని ప్రార్థిస్తామన్నాం. ఉజ్జీవింపజేయండి ప్రభా. సంఘాల్లో ఉద్యమం దయచేయండి, సేవకుల్లో ఉద్యమం దయచేయండి దేవ. ఆత్మీయంగా పతనమైపోయిన వారి యొక్క జీవితాల్ని బయట ప్రార్థిస్తా ఉన్నాం. ఏలియా ఆ రోజు ఏ రీతిగా అయితే యెహోవాయే దేవుడని చెప్పి రుజువు చేశాడు, ఆ రీతిగా దేవా మేము విగ్రహారాధికుల మధ్యలో జీవిస్తున్నప్పుడు ఈ యొక్క శక్తిని అనేక మందికి రుజువు చేయగలిగినటువంటి విశ్వాసాన్ని మీరు మాకు దయచేయండి. ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి నీ బిడ్డను బట్టి ప్రార్థిస్తా ఉన్నాం మా తండ్రి. ఎంతమంది అయితే శరీర అనారోగ్యాన్ని బట్టి బాధపడుతున్నారు, ఆ బిడ్డలందరూ కూడా నువ్వు ఒక్కసారి దర్శించండి. యేసు నామములో స్వస్థత దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. నీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు నామం మహింపరచబడినట్లుగా అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా. అనేక మంది హృదయాలు మార్చండి. విగ్రహారాధన నుండి, లోకం నుండి, పాపం నుండి నీవు తట్టు తిరగడానికి సహాయం అనుగ్రహించి నడిపించండి. ఈ ప్రోగ్రాం ద్వారా కేవలం నీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము మనకును ప్రభువును ప్రేమించి సేవించే వారికి సదాకాలము తోడయండి నడిపించునుగాక, ఆమేన్. మీ పిల్లల బంగారు భవిష్యత్కై ఆలోచిస్తున్నారా? అయితే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యాజ్యోతి మా IREF ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ద్వారా నిర్వహించబడుతున్న విద్యా సంస్థలు. KG నుండి PG వరకు చదువుకునే చక్కటి అవకాశం, అతి తక్కువ ఫీజులు, అత్యున్నతమైన శిక్షణ, సువిశాల ప్రాంగణం, మంచి క్రమశిక్షణ, మంచి ఫలితాలతో ముందుకు కొనసాగుతున్న మా IREF విద్యా సంస్థలు. జాన్స్ ఎలిమెంటరీ అండ్ హై స్కూల్, రేపల్లె క్రిస్టియన్ జూనియర్ కాలేజ్, రేపల్లె క్రిస్టియన్ డిగ్రీ అండ్ PG కాలేజ్, రేపల్లె క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రేపల్లె క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, రేపల్లె క్రిస్టియన్ ITI కాలేజ్. గొప్ప విద్యావేత్త మరియు విద్యాదాత అయిన డాక్టర్ ఇమ్మాన్యుయల్ రెబ్బా గారి పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నవి. అడ్మిషన్లకై సంప్రదించండి. ఆత్మీయ అభివృద్ధికి మసులువ శక్తి అను మ్యాగజైన్ చదవండి. మీ ప్రార్థన అవసరాల కొరకు ఇండియా రూరల్ ఈవాంజలికల్ ఫెలోషిప్, గాస్పెల్ ఫీల్డ్స్, రేపల్లి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా టెలిఫోన్ నంబర్ 9573414243. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.